యూట్యూబ్లో మీ నెల శాలరీ ఎంత అని అడుగుతున్నారు. చూపిస్తా మీకు, ఇంకా చెప్పడం ఎందుకు, చూపిస్తే మీకే ప్రూఫ్ ఉంటుంది కదా. జస్ట్ ఒక మొబైల్ ఫోను, ఒక మైక్, మాట్లాడటానికి ఒక 150 రూపాయల మైక్ ఉంటే చాలు అని చెప్పి చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ఒక 15-20 ఛానల్స్ పెట్టా. ఇప్పటికీ కూడా నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను అని నేను ఎప్పుడు చెప్పట్లే. మీరే మీ సక్సెస్ స్టోరీ చెప్పండి అంటున్నారు. ఫేవరెట్ ఐపీఎల్ టీమ్. నేను ఇంత కెమెరాలో ఇంత నీట్గా కనిపించడానికి నా సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? అందరికీ కొత్త వీడియోలోకి వెల్కమ్. ఈ వీడియోలో మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబోతున్నాను. కొన్ని క్వశ్చన్స్ని నోట్ చేసుకున్నా. అందులో మెయిన్గా మీరు క్రిస్టియనా, హిందూనా, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది, మీకు లవర్ ఉందా లేదా, ఏజ్ ఎంత, మదర్ టంగ్ తెలుగునా ఒరియానా, యూట్యూబ్లో మీ నెల శాలరీ ఎంత, ఇంకా చాలా క్వశ్చన్స్ని నోట్ చేసుకున్నా. ఇన్స్టాగ్రామ్లో నెల రోజుల క్రితం మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి, వాటిని ఆన్సర్ చేస్తాను అని ఒక పోస్ట్ పెడితే దాంట్లో మోర్ దెన్ 9600 కమెంట్స్, మెసేజెస్ అన్నీ పెట్టారు. అందులో చాలామంది రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగారు. అడిగినయే కొంచెం సిమిలర్గా అటు ఇటుగా. ఆ తర్వాత నేను అందులో నుంచి నేను మీకు ఆన్సర్ చెప్తే కొన్ని మీకు ఉపయోగపడతాయి అనుకునేలాంటివి, జస్ట్ ఫన్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం మీరు అడుగుతారు కదా సరదాగా, దానికి కూడా నేను సరదాగా రిప్లై ఇస్తూ చెప్పొచ్చు అన్న క్వశ్చన్స్ని అటు ఇటుగా మిక్స్ చేసి ఒక 15 దాకా సెలెక్ట్ చేశా. వాటన్నింటికి ఈరోజు ఆన్సర్ చెప్పబోతున్నాను. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యువర్ ఏజ్, మదర్ టంగ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీకు లవర్ ఉందా? ఈ ఫస్ట్ క్వశ్చన్కి నా ఏజ్ ఇప్పుడు 20. నాది బర్త్డే November 14th అనమాట. సో November 14th వస్తే నాకు ఈ 2025 ఇయర్లో November 14th వస్తే నాకు 21 సంవత్సరాలు అవుతాయి. మదర్ టంగ్ ఏంటి? మా మదర్ టంగ్ తెలుగునే, కానీ ఇన్స్టాగ్రామ్లో మీరంతా నేను ఒరియాలో మాట్లాడుతూ ఉండటం చూసి కొంపదీసి మీది ఒరిస్సానా అని అనుకుంటున్నారు. బేసిక్గా మాది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు. ఈ అరకు అనేది ఒరిస్సాకి బార్డర్ అనమాట. ఆంధ్ర ఒడిశా బార్డర్లో మన అరకు ఉంటుంది. సో అందుకే మాకు తెలుగు వస్తుంది, ఒరియా కూడా వస్తుంది. లవర్ ఉందా? నిజంగా చెప్తున్నాను, నాకు ప్రజెంట్ అయితే లవర్ లేదు. అయితే ఒకప్పుడు ఉండేదా అంటే ఒకప్పుడు ఉండేదని కాదు, జస్ట్ వన్ సైడ్ లవ్ అంతే. మనం చేసాం, అటు నుంచి చేయలే. ఆ తర్వాత నుంచి ఇంకా మనం వీడియోస్ చేస్తూ బిజీ అయిపోయాం కదా. ప్రజెంట్ అయితే లవర్ ఎవరు లేరు. సెకండ్ క్వశ్చన్, మాకు చెప్పే విషయాలన్నీ మీరు ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్లో నేను ఫ్యాక్ట్స్ వీడియోస్ అవి చెప్తుంటాను కదా. సో మీకు చెప్పే విషయాలన్నీ నేను ఎలా తెలుసుకుంటాను అని అడిగారు. నేనేదో ఇంకా మళ్ళీ కొంతమంది కమెంట్స్లో మీరు డాక్టరా, మీరు ఫిజిసిస్టా, మీరు ఎందులో మాస్టర్స్ ఏమైనా డిగ్రీ చేశారా, మాస్టర్స్ చేశారా అని అంటారు. నేను చెప్పే విషయాలు ఏవోవో కాంప్లికేటెడ్ టాపిక్స్ ఏం చెప్పను, జస్ట్ హెల్త్ ఫ్యాక్ట్స్ చెప్తాను అంతే. వాటిని ఎలా చెప్తాము అంటే, నేను ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, సోషల్ మీడియా వెబ్సైట్స్ నుంచి బుక్స్ని కొనుక్కుంటా. ఇప్పుడు ఒక కథల బుక్లు ఎలా ఉంటాయో, ఒక జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఎలా ఉంటాయో, ఈ ఫ్యాక్ట్స్కి సంబంధించి బుక్స్ కూడా ఉంటాయి. వాటిని కొనుక్కొని వాటి నుంచి పిక్ చేసి వీడియోస్ చేస్తా. ఆ తర్వాత ఎక్కువగా ChatGPTని వాడతాం. అంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, అందులో ఏమైనా రాంగ్ ఉందా అని క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ChatGPT వాడతాం. ఆ తర్వాత మళ్ళీ హిందీ వీడియోస్ని రిఫరెన్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫ్యాక్ట్స్ని షేర్ చేసే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి. వాటి నుంచి కూడా డేటా కలెక్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఫస్ట్ నేను తీసుకొని గూగుల్లోని, ChatGPTలోని అది కరెక్టా కాదా చెక్ చేసి ఆ తర్వాత వీడియోస్ రూపంలో ప్రజెంట్ చేస్తా. థర్డ్ క్వశ్చన్, మీరేం చదువుకున్నారు, యూట్యూబర్ అవ్వాలి అని ఎలా అనిపించింది? నేను మొన్ననే నాది డిగ్రీ అయింది వైజాగ్లోని. యూట్యూబర్ అవ్వాలని ఎలా అనిపించింది అంటే, నాకు డబ్బులు అవసరం. మా ఫ్యామిలీ కండిషన్స్ వల్ల నాకు డబ్బులు సంపాదించాల్సిన నీడ్ ఏర్పడింది, అవసరం వచ్చింది. డిగ్రీలో నేను చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా బెంచ్ మేట్స్, వాళ్ళందరూ కూడా స్విగ్గీ, జొమాటోలో డెలివరీ బాయ్స్గా వెళ్ళటం, ఆ తర్వాత CMR సెంట్రల్ దగ్గర వెయిటర్స్ కింద జాబ్ చేయటం, ఇలాంటివన్నీ చేసి వాళ్ళ పాకెట్ మనీ ఎర్న్ చేసుకునేవారు. నాకు అలాంటివి చేద్దాము అంటే మనకి కండలు అంతగా లేవు కదా, అంటే ఫిజికల్గా నేను ఎక్కువ వర్క్ చేయలేను, నాకు కొంచెం స్టామినా తక్కువ కదా. సో ఇలా కాదు, ఇంట్లో ఉండి ఏదైనా సంపాదించుకునేలాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి, ఒకప్పుడు నాకు తెలుసు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి ఇది అదని చెప్పి చేసాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం. వీడియోస్కి వ్యూస్ వచ్చాయి కాదు, ఆపేసాం. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత డబ్బులు అవసరం ఏర్పడి ఇంకా యూట్యూబే చేయాలి, నాకు ఇది తప్ప ఇంకేమీ రాదు అని చెప్పి ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయని తెలుసుకొని అలా యూట్యూబ్ వీడియోస్ చేయడం ప్రారంభించాము. చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ఒక 15-20 ఛానల్స్ పెట్టా, రీచ్ రాలేదు. ఫైనల్గా ఆసమ్ ధృవ ఛానల్తో మనం ఆడియన్స్కి దగ్గరయ్యాము. ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ లవర్స్ యూ హ్యావ్? నాకు ఒక లవరే లేదంటే ఎంతమంది లవర్స్ ఉన్నారు అని అంటున్నారు. మ్యాక్సిమం
మీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు, లవర్ ఉన్నారా లేదా, మీ పెళ్ళి ఎప్పుడు, ఇవే దగ్గర ఒక 1500 కామెంట్స్ ఎన్నో వచ్చాయి నేను చూసా. అంతమంది ఉంటే నేను వీడియోస్ చేసుకునే టైం నాకు ఉంటుందా? వాళ్ళతోనే కదా టైం గడుపుకుంటూ ఉండాలి. సో నాకు లవర్ ఎవరు లేరు. హౌ మెనీ లవర్స్ కాదు, ఒక లవర్ కూడా నాకు ఎవరు లేరు. ఉంటే ఎవరైనా ఉంటే మీరే సెట్ చేయండి. తర్వాత ఫేవరెట్ ఐపీఎల్ టీమ్, ఐ లైక్ యువర్ వాయిస్, లైఫ్లో బెస్ట్ మెమొరీ, మీరు ఒడిశాలో ఉంటారా? నా ఫేవరెట్ ఐపీఎల్ టీం చెప్పాలంటే, నేను క్రికెట్ అంతగా చూడను, జస్ట్ మన ఇండియన్ టీం గురించి కొంచెం తెలుసు అంతే. ఇంకా ఐపీఎల్లో పర్టికులర్గా మ్యాచ్లు చూడటం అదంతా చేయను. జస్ట్ హైలైట్స్ అవి టీవీలో కానీ ఫోన్లో కానీ మీమ్స్, ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ అవి వస్తే చూస్తాను తప్ప మ్యాచ్లు చూడను. ఫేవరెట్ ఐపీఎల్ టీం అంటే నాకు పెద్దగా క్రికెట్ మీద అవగాహన లేదు. నాకు ఎవరు ఐపీఎల్ ఫేవరెట్ అన్నట్టుగా ఏం లేదు. ఆ తర్వాత మీ లైఫ్లో బెస్ట్ మెమొరీ అన్నారు. లైఫ్లో బెస్ట్ మెమొరీస్ చాలా ఉంటాయి. అండ్ యూట్యూబ్ కెరీర్లో బెస్ట్ మూమెంట్ అంటే, చాలామంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి మెసేజెస్ చేసి బాగా చేస్తున్నావు అని పొగుడతారు. చాలామంది మూవీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత సినిమాల్లో యాక్ట్ చేసే ఉద్దేశం ఉందా అని అడుగుతారు. కొంతమంది పొలిటీషియన్స్, లోకల్ పొలిటీషియన్స్ కూడా అడిగి ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉందా ఇది అది అంటారు. అంటే అంతవరకు మనము వెళ్ళగలిగాము అంటే అది మనకు ఒక చిన్న అచీవ్మెంట్తో సమానమే కదా. సో అదే నాకు బెస్ట్ మెమొరీ. తర్వాత మీరు ఒడిశాలో ఉంటారా? లేదు, నేను అరకులోనే ఉంటా. ఆ తర్వాత 5th క్వశ్చన్, యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది? యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి అంటే నేను 10th క్లాస్ తర్వాత నుంచి యూట్యూబ్ గురించి తెలిసింది. యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చంట, డబ్బులు వస్తాయంట, చేద్దాము అన్న థాట్. ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసాం. టెక్ వీడియోస్ చేశాను. తర్వాత ట్రైన్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాంటి వీడియోస్, టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసాం. ఏదైనా కొత్త ఫోన్ లాంచ్ అయితే ఆ ఫోన్ గురించి స్పెసిఫికేషన్స్ గూగుల్లో కొట్టేసి అప్పటికప్పుడు వీడియోస్ చేసేసి, అంటే అప్పట్లో యూట్యూబ్ రూల్స్ చెప్పేవారు కదా, ట్రెండింగ్ టాపిక్స్ చేస్తే వ్యూస్ వస్తాయి అని చెప్పి. సో ఏ ఫోన్ అయితే కొత్తగా లాంచ్ అవుతుందో దాని గురించి వీడియో చేస్తే వ్యూస్ వస్తాయి అని అనుకొని రకరకాలుగా చేసాం ప్రయత్నాలు. తర్వాత వ్లాగ్స్ చేశాను, అరకులోనే వ్లాగ్స్ చేశా. ఇప్పుడు అరకు వ్లాగ్స్ చేసినప్పుడు మనకి కొంత రికగ్నైజేషన్ వచ్చింది, కానీ అంతకుముందు కూడా వ్లాగ్స్ చేశా, కానీ అప్పుడు 100 వ్యూస్ కూడా వచ్చేవి కావు. ఆ తర్వాత మన ఫేస్ చూపించుకోవాలంటే మనకి షేమ్ అనే ఇన్సెక్యూరిటీ, తర్వాత మన దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు లేవు, ఏమీ లేవు. సో ఏం చేయొచ్చు అని ఆలోచించి జస్ట్ ఒక మొబైల్ ఫోను, ఒక మైక్, మాట్లాడటానికి ఒక 150 రూపాయల మైక్ ఉంటే చాలు అని చెప్పి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ ఫ్యాక్ట్స్ ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడే ఒక 10, 15, 20 ఛానల్స్ పెట్టి ఫెయిల్ అయిపోయి లాస్ట్కి చిన్న మైక్లోనైనా క్వాలిటీ ఎలా బాగా రప్పించుకోవాలి, ఎలా ప్రొఫెషనల్గా ఆడియోని క్యాప్చర్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకొని సో చేసాం. ఎన్ని డేస్ పట్టింది అంటే డేస్ కౌంట్ కాదు, కానీ ఒక 4 to 5 years యూట్యూబ్ని అలా స్టడీ చేసి ఛానల్స్ పెట్టి ఫెయిల్ అయిపోయి ఫైనల్గా మనకి యూట్యూబ్లో రీచ్ రావడానికి ఒక 4 to 5 years అయితే టైం పట్టింది. ఇప్పటికీ కూడా నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను అని నేను ఎప్పుడు చెప్పట్లే. మీరే మీ సక్సెస్ స్టోరీ చెప్పండి అంటున్నారు. యూట్యూబ్లో నేనేమీ సక్సెస్ అవ్వలేదు, నాకు జస్ట్ రీచ్ వచ్చింది అంతే. యూట్యూబ్లో రీచ్ రావడం అంటే మనం వీడియో పెడితే, ఎలాంటి వీడియో పెట్టినా సరే ఒక 5 లక్షల మంది జనాలు చూస్తున్నారు అంటే మనకి జస్ట్ రీచ్ వచ్చింది అంతే. రేపొద్దున నేను మంచి వీడియోస్ పెట్టకపోతే నాకు వ్యూస్ రావు. ఇప్పుడు అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా, నీకోసం ఊరు వస్తామన్నా, నీకోసం ఎంత దూరమైనా వస్తామన్నా, లవ్ యూ అన్నా, మీ వీడియోస్ చూస్తామన్నా, ఇష్టపడుతున్నామన్నా అని చెప్పే ఎవరైతే ఉంటారో, నేను రేపొద్దున్న కంటెంట్ మంచిగా చేయకపోతే వాళ్ళు ఎవరో ఉండరు. ఇప్పుడు బిగ్ ఫ్యాన్ అన్నా ఎక్కడైనా బయట కలిసినప్పుడు ఎగబట్టడం, చూడడం, ఫోటో తీసుకోవడం ఉంటారా? ఇవన్నీ కూడా నేను ఒక 5 సంవత్సరాలు వీడియోస్ పెట్టకపోయినా, మంచి వీడియోస్ చేయకపోయినా వీళ్ళంతా కూడా మళ్ళీ వ్యానిష్ అయిపోతారు. సో దీన్ని బట్టి చూస్తే మనం ఎక్కడ సక్సెస్ అయినట్టు? జస్ట్ యూట్యూబ్లో మనకు రీచ్ వచ్చినట్టు అంతే. సో దీన్ని కాపాడుకుంటూ డే బై డే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ఆ గ్రాఫ్ని నిలుపుకున్నట్టు, లేకపోతే పడిపోతాం అంతే. యూట్యూబ్లో నేను ఇప్పటికీ సక్సెస్ అవ్వలేదు, జస్ట్ నాకు రీచ్ వచ్చింది అంతే. మీలాగా వీడియోస్ చేయాలి అనుకుంటున్నా, టిప్స్ చెప్పండి అంటున్నారు. సో ఏదైనా మీరు ఛానల్ని క్రియేట్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో పేజ్ని క్రియేట్ చేసినా అసలు గివప్ ఇవ్వకండి. ఫస్ట్ 10 వీడియోస్ పెట్టి వ్యూస్ రాలేదు, 6 వీడియోస్ పెట్టి వ్యూస్ రాలేదు, 20 వీడియోస్ పెట్టి వ్యూస్ రాలేదు, పలానా పేజ్ వాళ్ళని చూశాను, వాళ్ళకి జస్ట్ 20 వీడియోస్కే రీచ్ వచ్చేసింది, వాళ్ళు బాగా గ్రో అయిపోయారు, నేను వాళ్ళకంటే బాగా చేస్తున్నాను, మరి నాకెందుకు రీచ్ రావట్లేదు అన్న థాట్స్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. వాళ్ళకి 20 వీడియోస్కే రీచ్ వచ్చేసింది, 30 వీడియోస్కే రీచ్ వచ్చేసింది, నేను 50 వీడియోస్ చేసినా సరే నాకు ఎందుకు రీచ్ రాలేదు అంటే,
వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ కాంటెంట్, వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్ వేరు. మీరు బిగినర్స్, మీకుండే ఎక్స్పీరియన్స్ వేరు. సో మీరు ఎన్ని ఎక్కువ వీడియోస్ చేసి ఎంత ఎక్కువ ఫెయిల్ అయితే మీకంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకంత నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు ఎన్ని తప్పులు చేస్తేనే కదా ఓహో నెక్స్ట్ టైం ఈ తప్పుని రిపీట్ చేయకూడదు అన్న ఐడియా మీలో మీకు ఓన్గా తెలుస్తుంది. సో మీరు వీడియోస్ చేయండి. ఎవరికైనా సరే కొంతమంది ఇప్పుడు చూస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్స్లో, జస్ట్ 15-20 వీడియోస్కి రీచ్ వచ్చేస్తుంది వాళ్ళకి. 15-20 వీడియోస్కి రీచ్ వచ్చేసిందంటే వాళ్ళకి అప్పటికప్పుడే వచ్చేసిందని కాదు. వాళ్ళు బిఫోర్ ఎన్నో ఛానల్స్ పెట్టుంటారు, ఎన్నో వీడియోస్ చేస్తుంటారు, ఫెయిల్ అయ్యి ఉంటారు. వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మీకు కనిపించారు, వాళ్ళు ఫెయిల్ అయిన రోజులు మీరు వాళ్ళ వీడియోస్ మీకు కనిపించలేదు కదా. అంత మాత్రాన వాళ్ళు ఒక క్లిక్తోనే ఫేమస్ అయిపోయారని కాదు. వాళ్ళ వెనక ఎంతో కష్టం ఉంటుంది, జస్ట్ మీకు వాళ్ళ కష్టం తెలియదు అంతే. సో మీరు ఒక 100-150 వీడియోస్ వరకు క్రియేట్ చేయండి, ఫెయిల్ అయినా పర్లేదు. దాన్ని బట్టి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎడిటింగ్లో చాలా నాలెడ్జ్ నేర్చుకుంటారు, చాలా టిప్స్ తెలుసుకుంటారు, ఏమేమి తప్పులు చేయకూడదో తెలుసుకుంటారు. సో ఇలాగా మ్యాక్సిమం ఒక 5 to 6 months లేదా ఒక 1 year అయినా పట్టచ్చు. మీరు వీడియోస్ చేసి 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 ఎంత ఫెయిల్ అయితే మీకే అంత మంచిది. సో ఇంత టైం మరి మాకు వేస్ట్ అవుతుంది కదా అంటే అందుకే మీరు యూట్యూబ్లో యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫుల్ టైంని అందులో పెట్టకండి. మీ ఎనదర్ స్టడీస్ అయినా జాబ్ అయినా చేసుకుంటూ దీన్ని ఒక పార్ట్ టైం లాగా చేయండి. జస్ట్ స్టడీ చేయండి, వీడియోస్ ఎలా చేస్తున్నాం, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, వేరే వాళ్ళతో పోలిస్తే మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం, వాళ్ళలాగా మనమే చేయాలంటే మనలో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏంటి, ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలా, మాట్లాడటం ఇంప్రూవ్ చేసుకోవాలా, తర్వాత చెప్పే విధానం మార్చుకోవాలా, ఇవన్నీ కూడా చూసుకొని అటు ఇటు స్టడీస్ అయితే స్టడీస్ చేసుకుంటూ వీడియోస్ చేయండి, జాబ్ అయితే జాబ్ చేసుకుంటూ వీడియోస్ చేయండి. ఏదైనా సరే, కుకింగ్ వీడియోస్ అయినా, ట్రావెల్ వీడియోస్ అయినా, ఏవైనా కూడా మీరు ఎక్కువ సార్లు ఫెయిల్ అయితేనే మీకు అంత నాలెడ్జ్ వస్తుందన్నమాట. సో నేను చెప్పాలనుకుంటున్న టిప్స్ అయితే ఇవే. తర్వాత 8th క్వశ్చన్, మీకు లవ్ స్టోరీ ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు లవ్ స్టోరీస్ బోల్డ్ ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లేరు. ఈ లవ్ స్టోరీలో ఒకడే రాజు, ఒకడే విలన్ లాగా, ఒకడే కింగ్, ఒకడే హీరో, ఒకడే విలన్ లాగా నేనే చేశా. వాళ్ళ సైడ్ నుంచి నాకేం రెస్పాన్స్ లేదు, మళ్ళీ ఫెయిల్ అయిపోయా అంతే. ఇవన్నీ కూడా బిఫోర్ స్టార్టింగ్ యూట్యూబ్ అనమాట. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్, సీక్రెట్ ఆఫ్ యువర్ ఫేస్ అని అన్నారు. నా నెక్స్ట్ ఇదేంటంటే 1 కోటి నుంచి 5 కోట్ల రూపాయలు సంపాదించి మాకున్న అప్పులన్నీ తీర్చాలి అనుకుంటున్నాను. ఆ అప్పులన్నీ తీరిపోతే నేను పెళ్లి చేసుకుంటా. ఒక 5 కోట్లు సంపాదించిన తర్వాత ఆ 5 కోట్ల సంపాదన మార్క్కి ఎప్పుడు టచ్ అవుతానో అప్పుడు పెళ్లి చేసుకుంటాను. తర్వాత హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అన్నారు. యూట్యూబ్ వీడియోస్కి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఒకరిద్దరని కాదు, చాలామంది. ఒకరి డ్రెస్సింగ్ని చూసి వాళ్ళలాగా డ్రెస్సింగ్ అవ్వాలి అని ఇన్స్పైర్ అవుతాం, ఒకరి మాటల్ని చూసి వీళ్ళలాగా మంచిగా మాట్లాడాలి అనుకుంటాం, ఒకరి క్యారెక్టర్ని చూసి ఇలాంటి మంచి క్యారెక్టర్ని మనం కూడా అలవాటు చేసుకోవాలి అనుకుంటాం, ఒకరి ఎడిటింగ్ స్టైల్కి మనము ఇన్స్పైర్ అవుతాము, ఒకరి క్రియేటివిటీ స్టైల్కి మనం ఇన్స్పైర్ అవుతాము, సినిమా హీరోల్ని చూసి ఇన్స్పైర్ అవుతాము, పొలిటీషియన్స్ని చూసి ఇన్స్పైర్ అవుతాము, కొంతమంది గొప్ప గొప్ప లీడర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఇలా ప్రతి ఒక్కరు చాలా అందరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్వాలిటీని గ్రాప్ చేసుకొని మనల్ని మనము సెట్ చేసుకుంటాం, మన క్యారెక్టర్ని. సో ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఒకరు కాదు, బోల్డ్ మంది ఉన్నారు. ఒక 30-40 మందిని నేను రోజు ఫాలో అవుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా నాకు ఇన్స్పిరేషనే. సీక్రెట్ ఆఫ్ యువర్ ఫేస్ అని అంటున్నారు. నా ఫేస్కి నేను కెమెరాలో ఇంత నీట్గా కనిపించడానికి నా సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? నా కెమెరా బాగుండటం వల్ల నేను కొంచెం కెమెరాలో నీట్గా కనిపిస్తున్నాను అంతే. ఈ వీడియోస్ తీసేటప్పుడు కొంచెం నీట్గా రెడీ అవుతాం అంతే. వీడియో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మొహం కడుక్కొని మామూలుగా ఉంటామా? మీరు ఇంట్లో ఎలా కనిపిస్తారో నేను అలానే కనిపిస్తాను. పెద్ద ఏదోలాగా ఏముండము. అందరూ ఇంట్లో ఎలా ఉంటారో నేను అలానే ఉంటా. కానీ వీడియోస్ చేసే ముందు కొంచెం నీట్గా రెడీ అవుతాము. కెమెరా బాగుండటం వల్ల కొంచెం వీడియోస్లో కొంచెం నీట్గా కనిపిస్తాం అంతే. ఇంకా దీనికి మించిన ఫేస్ సీక్రెట్ అనేది ఏం లేదు. తర్వాత 11వ క్వశ్చన్, అరకులో ఏం తింటున్నావు బ్రో, అందంగా ఉన్నావు, ఇంత హ్యాండ్సమ్గా ఉండటానికి రీజన్ ఏంటి? ఇంత హ్యాండ్సమ్గా నేను కనిపించడానికి రీజన్ నా కెమెరా అంతే. తర్వాత 12వ క్వశ్చన్, మ్యారేజ్ ఎప్పుడు? ఇవే చెప్తున్నాను కదా, ఈ మ్యారేజ్ క్వశ్చన్స్ అవే దగ్గర 1500 కామెంట్స్ ఎన్నో వచ్చాయి మ్యారేజ్ గురించి, లవర్ గురించి, ఇవన్నీ కూడా. నా మ్యారేజ్ నేను ఒక 5 కోట్లు సంపాదించిన తర్వాత చేసుకుంటా. ఆ 5 కోట్లు ఒక 30 సంవత్సరాల్లో సంపాదిస్తే 30 సంవత్సరాలకు చేసుకుంటా, 40 సంవత్సరాల్లో సంపాదిస్తే 40 సంవత్సరాలకు చేసుకుంటా. రేపు ఒకవేళ 5 కోట్లు సంపాదిస్తే రేపే పెళ్లి చేసుకుంటాను. తర్వాత మీరు క్రిస్టియనా హిందువునా అని చాలామంది అడుగుతున్నారు.
ఈ అసలు క్వశ్చన్ అసలు నేను క్రిస్టియనా హిందూనా అని ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, నేను యూట్యూబ్లో ఫ్యాక్ట్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను జనరల్గా. నేను అంతకుముందు కాశీ గురించి వీడియో చేసా, పూరిలో జగన్నాథ్ టెంపుల్ గురించి వీడియో చేసా, తర్వాత ఎన్నోసార్లు హిందూ గాడ్స్కి సంబంధించి శివుడు గురించి వీడియో చేసా, ప్రతిదీ చేసా. అప్పుడెప్పుడు నాకు ఈ క్వశ్చన్స్ అడగలే. కానీ యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో ఒకసారి జీసస్ క్రైస్ట్ నిజంగా ఉన్నట్టుగా ఒక శాస్త్రవేత్త ఆనవాళ్ళు ఉన్నాయి అని చూపించారు. ల్యాబ్లో టెస్ట్ చేస్తే దాని డిఎన్ఏ సంథింగ్ ఏదో మ్యాచ్ అయింది, దీన్ని బట్టి జీసస్ క్రైస్ట్ నిజంగా ఉన్నారని చాలామంది నమ్ముతున్నారు అన్నట్టుగా ఒక ఫ్యాక్ట్ వీడియో చేశా. అప్పటి నుంచి నువ్వు క్రిస్టియను గొర్రెబిడ్డ అంటారు. ఇంకొంతమంది క్రిస్టియన్స్ వచ్చి హిందువుల్ని తిడతారు. అలాగా క్రిస్టియన్స్ హిందువులు ఆ వీడియో కింద కామెంట్స్లో తెగ కొట్టుకున్నారు. దగ్గర 20,000 కామెంట్స్ ఎన్నో వచ్చేసాయి ఆ వీడియోకి. ఎందుకు ఇలా అన్వాంటెడ్ థింగ్స్కి ఇంత గొడవలు చేసుకోవడం అని చెప్పి ఆ వీడియోకి కామెంట్స్ ఆఫ్ చేస్తాను. వీడియో కూడా ప్రైవేట్లో పెట్టేసినట్టున్నాను. అప్పటి నుంచి ఆ వీడియో అంతా దగ్గర ఒక 4 మిలియన్ 5 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. అంటే 40 లక్షలు 50 లక్షల మంది ఆ వీడియోని వాచ్ చేసి, ఆ 40 లక్షలు 50 లక్షల్లో కనీసం 40,000 50,000 మంది అయినా సరే ప్రతి వీడియో కింద కామెంట్స్లో క్రిస్టియన్ అంటారు. నేను అవేం పట్టించుకోను. నన్ను ఏ మతం అనుకుంటే అనుకోని, దానివల్ల నాకేమైనా నొప్పి కలుగుతుందా, దానివల్ల నాకేమైనా నా సంపాదించే రెవెన్యూలో ఏమైనా తగ్గుతుందా, ఏమీ ఉండదు కదా. నాకేం ఫరక్ పడదు. ఏమనుకుంటే అనుకోని అని అనుకుంటాను. కానీ కిందన ఎవరిలో ఆడియన్సే కొట్టుకుంటూ ఉంటారు అనమాట కామెంట్స్లో. క్రిస్టియన్ అంటే గొర్రెబిడ్డ అంటారు, నువ్వేమో ఆవుకి పుట్టిన బిడ్డవా అంటారు. ఇవన్నీ కూడా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నేను హిందువుని, ఇంట్లో హిందూ గాడ్స్ని పూజిస్తారు. అలా అని చెప్పి నాకు క్రిస్టియన్స్ మీద ఎలాంటి విరోధం ద్వేషం ఏమీ లేదు. మా ఇంట్లో దేవుడి మూల ఉంటుంది. మా ఇంటి పక్కనే మా కిటికీలోంచి చూస్తేనే చర్చ్ ఉంటుంది. మా ఊర్లో కూడా మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఉంటాము, హిందూస్ ఉంటాము. ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు పడము. క్రిస్టమస్ రోజు వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, మామూలు పండుగలప్పుడు మేము వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. అంతా కూడా మా ఊర్లో అయితే అందరూ కలిసిమెలిసే ఉంటాము. కానీ సోషల్ మీడియాలో ఇంతవరకు కొట్టుకుంటారా, ఇంతవరకు మతాల కోసము ఎంతవరకు అయినా తెగిస్తారా అన్నది నేను ఈ సోషల్ మీడియాని చూసే తెలుసుకున్నాను తప్ప, మా ఊర్లో అయితే మేము ఎలాంటి ద్వేషాలు ఏమి చూపించుకోమో, అందరు కలిసిమెలిసే ఉంటాము. యూట్యూబ్లో మీ నెల శాలరీ ఎంత అని అడుగుతున్నారు. చూపిస్తా మీకు, ఇంకా చెప్పడం ఎందుకు, చూపిస్తే మీకే ప్రూఫ్ ఉంటుంది కదా. చూసారు కదా నా ఛానల్. ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూస్తున్నారా, 31,000 ఎంతో ఉంది. 31,000 ఉంది. అంటే గత 30 రోజుల్లో నాకు 31,000 వచ్చింది. ఇందులో మార్చ్ మంత్ రెవెన్యూ చూడండి, 42,000 ఉంది. ఓకే, నాకు మార్చి నెలలో 42,000 వచ్చింది. ఫిబ్రవరి నెలలో చూడండి 24,000 వచ్చింది. అండ్ ఏప్రిల్ ఇప్పుడు ఇంకా రన్ అవుతుంది కదా, ఈరోజు ఏప్రిల్ 22nd 22వ తారీఖు నాకు 22,000 వచ్చింది ఏప్రిల్లో. అదేంటి బ్రో, నీకు యూట్యూబ్లో 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, కనీసం 50,000 కూడా రావట్లేదా అంటే, ఒకప్పుడు లక్షల్లో కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. 2 లక్షలు వచ్చిన రోజులు ఉన్నాయి, 4 లక్షలు వచ్చిన రోజులు ఉన్నాయి, 6 లక్షలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు చూశారు కదా, ఫిబ్రవరిలో 24,000 వచ్చింది. అలాగే 20,000 25,000 30,000 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మనం ఎంత ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తే, మన వీడియోస్ ఎంత ఎక్కువ వైరల్ అయితే, మన వీడియోస్ని ఎంత ఎక్కువ మంది జనాలు చూస్తే మనకు అంత డబ్బులు వస్తాయి. ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు. నేను ఒకప్పుడు లాంగ్ వీడియోస్ చేసేవాడిని, ఎక్కువ డబ్బులు వచ్చేవి. ఇప్పుడు జస్ట్ ఓన్లీ షార్ట్ వీడియోసే పెడుతున్నాను కదా, అందుకే తక్కువ డబ్బులు వస్తున్నాయి. మొన్నటి వరకు ఏంటి, రోజుకి 3 వీడియోస్ పెట్టేవాడిని. అప్పుడు నెలకి 1,50,000 వరకు వచ్చేది. ఇప్పుడు రోజుకి ఒక వీడియో పెడుతున్నాను, రోజుకి కూడా పెట్టట్లే, 2 రోజులకు ఒకటే పెడుతున్నాను. దీనివల్ల నాకు ఇప్పుడు నెలకి రఫ్గా ఒక 30, 40, 50 అలా వస్తుందన్నమాట. అయితే మరి ఇప్పుడు డబ్బులు తగ్గిపోయాయి కదా బ్రో, అప్పుడు పెట్టినట్టుగా ఇప్పుడు ఎందుకు వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు అంటే, యూట్యూబ్లో ఎక్కువ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ మన హెల్త్ కూడా పాడవుతుంది కదా. మన హెల్త్ పాడవుతుంది, స్ట్రెస్ అయిపోతాం, అంత కాంటెంట్ని గ్యాదర్ చేయాలి. సో నేను యూట్యూబ్ మీద కాకుండా కొంచెం అదర్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని జనరేట్ చేసుకుంటున్నా. లైక్ టెలిగ్రామ్, మన ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్, ఆ తర్వాత ఇంకా కొన్ని అఫిలియేట్ ఇన్కమ్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ల్యాక్స్లోకి వెళ్తుంది ఇన్కమ్. కానీ జస్ట్ యూట్యూబ్ నుంచి మాత్రం నాకు ఇప్పుడు నెలకి 40,000-50,000 వస్తుంది. సో నాకు ఇది చాలు, ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా నాకున్న ఫ్రీ టైంలో చేసుకుంటున్నాను. ఒకప్పుడు యూట్యూబ్ కోసం నిద్రలు లేకుండా, తిండి లేకుండా రకరకాలుగా కష్టపడేవాడిని. ఇప్పుడు కొంచెం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ యూట్యూబ్లో మన వీడియోస్ని లక్షల్లో చూస్తున్నారు, నాకు చెప్తున్నాను. సో ఇది గైస్ మొత్తానికి వీడియో. ఇంకా ఏవో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా టైం అయిపోతుంది, దగ్గర 25 నిమిషాలు వచ్చేసింది వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకు నా పర్సనల్ లైఫ్కి సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశాను. అండ్ ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కదా, ఇది April 22. నేను ఈ వీడియోని April 25న పోస్ట్ చేస్తాను.
అండ్ ఈ సమ్మర్లో చాలా చాలా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తా. ఈ ధృవాస్ వరల్డ్ అన్న ఛానల్ కూడా ఎప్పుడో ఒక 2 years అయిపోతుంది వీడియోస్ పెట్టి, 1.5 year అయితే దాటేసింది. అప్పుడెప్పుడో ఛానల్ సరదాగా క్రియేట్ చేసాం. ఆ తర్వాత ఇంకా ఆసమ్ ధృవ ఛానల్లో పడి వీడియోస్ ఇందులో పోస్ట్ చేయలే. ఇప్పుడు నుంచి లాంగ్ వీడియోస్ పెడతాను. సమ్మర్లో రోజుకి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఎంతవరకు పోస్ట్ చేస్తానో చూద్దాం. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. రేపటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో రోజుకి ఒక లాంగ్ వీడియో వస్తుంది. తప్పకుండా లాంగ్ వీడియోస్ని చూసి ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తూ మన ఈ లాంగ్ వీడియోస్ పెట్టే ఆసమ్ ధృవాస్ వరల్డ్ తెలుగు ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం నుంచి మీకు ఎలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. ప్రతి ఒక్క కమెంట్ని చదివి మీరు చెప్పిన వీడియోస్నే, మీరు కోరిన వీడియోస్నే ట్రై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని కొత్త ఆడియన్స్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం. గుడ్ బై.